మైత్రి ఆరో ప్రాణం. పంచ ప్రాణాలకు తోడు ఆరో ప్రాణం మరొకటి ఉంటుంది, అదే స్నేహం. మైత్రి అంత గొప్పది కనుకనే భగవంతుణ్ణి చేరే నవవిధ భక్తి మార్గాలలో సఖ్యభక్తికి ప్రత్యేక స్థానం కల్పించారు. మంచి మిత్రుడు ఏనాడు తన నేస్తం చెడు పనుల జోలికి వెళ్లకుండా చూస్తాడు. స్నేహితుడి రహస్యాలను కాపాడుతూ సద్గుణాలను మెచ్చుకుంటాడు. ఆపదలో వదిలేసి వెళ్ళిపోడు. ఏది అవసరమైన సందేహించక అందిస్తాడు. ఇవి నిజమైన మిత్రుడి లక్షణాలనేది మనకు అనునిత్యం సన్మార్గాన్ని సూచించే పురాణ ఇతిహాసాలలో ఇలాంటి స్నేహానికి అనేక చక్క ఉదాహరణలున్నాయి. భారతంలో కన్న దుర్యోధనులు, భాగవతంలో కృష్ణ సుధములు, రామాయణంలో రామ సుగ్రీవులు మైత్రికి నిర్వచనం అంటే అతిశయం కాదు. సీతమ్మను వెతకడంలో రాముడికి సుగ్రీవుడు సహాయం చేశాడు. వీరి స్నేహం పరస్పర సహాయం, నమ్మకం, విధేయతలకు ప్రతీక. కృష్ణ కుచేనుల కథ స్నేహానికే మణికిరీటం. వాళ్ళిద్దరూ ఒకే గురువు దగ్గర చదివారు. విద్యార్థి దశలో ఆస్తులు అంతస్తుల తరతమాయలేక కలిసిమెలిసి ఉండడం సహజం. కానీ జీవితంలో స్థిరపడడం వేరుగా ఉంటుంది. చెదరని చెలిమికి సాక్ష్యం కృష్ణ కుచేలులు కాగా, మారిన వైఖరికి నిదర్శనం ద్రోణ దృక్పథులు. కుచేలుడు దారిద్ర్యాన్ని భరించలేక తన చిన్ననాటి స్నేహితుడు కృష్ణుడు సహాయం చేస్తాడన్న నమ్మకంతో వెళ్ళి కలిశాడు. ఆ నమ్మకం వమ్ము కాలేదు. దృక్పథ ద్రోణులు బాల్యమిత్రులే. పైగా ద్రోణుడికి పెద్దయ్యాక సహాయం చేస్తానని దృక్పథుడు మాట ఇచ్చిన సందర్భం ఉంది. దుర్భర పరిస్థితి తలెత్తినప్పుడు ద్రోణుడు మిత్రుణ్ణి సహాయం అడిగాడు. కానీ అవమానమే ఎదురైంది. ఫలితంగా అనంతర కాలంలో తన శిష్యులైన పాండవులు దృక్పథుణ్ణి ఓడించేలా చేశాడు ద్రోణుడు. అతన్ని రథానికి కట్టించి తన వద్దకు తెప్పించుకొని పగ తీర్చుకున్నాడు. అగ్ని సాక్షిగా రామాయణంలో రామ సుగ్రీవుల మైత్రి అగ్ని సాక్షిగా ప్రారంభమైంది. వివాహ సమయంలో వధువరులు అగ్ని ప్రదక్షిణ చేస్తారు. అలా 7 అడుగులు నడిచేటప్పుడు మనిద్దరం మంచి స్నేహితుల్లా ఎప్పటికీ కలిసుందామని వాగ్దానం చేస్తారు. ఈ ఆచారం వివాహానికి స్నేహ పరిమళాన్ని అద్ది స్నేహంలోని పవిత్రత, స్వచ్ఛతలను చాటుతుంది. ఈ సంగతి అర్థం చేసుకుంటే ఆలు మగల మధ్య గొడవలకు తావుండదు. కష్టంలో వెన్నంటి. భారతంలో కన్న దుర్యోధనులు అపురూప మైత్రికి ఉదాహరణ. విద్య ప్రదర్శన సమయంలో కన్నడు అవమానాన్ని ఎదుర్కొన్నాడు. దుర్యోధనుడు వెంటనే తండ్రి సహాయంతో అతడిని అంగరాజ్యానికి రాజును చేశాడు. అందుకు ప్రతీక కన్నుడు దుర్యోధనుడి కోసం తన ప్రాణాన్నైనా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. భారతంలోనే స్నేహానికి మరో ఉదాహరణ కృష్ణార్జునులు. వీరు బావబామరుదుల కంటే స్నేహితులంటేనే సరిపోతుంది. అర్జునుడి రథానికి తానే సారథి అయ్యి నడిపించాడు శ్రీకృష్ణుడు. కొందరితో స్నేహం కష్ట నష్టాలకే దారితీస్తుంది కనుక అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండాలని హితవు పలికింది గరుడ పురాణం. వీరు 5 రకాలుగా ఉంటారు. ఇందులో మొదటివాడు అదృష్టం మీద ఆధారపడి జీవించేవాడు. ఏ పని చేయడు, సరికదా మిత్రులను అలాగే జీవించమని ప్రేరేపిస్తాడు. ప్రతికూల మనసత్వం ఉన్న వ్యక్తులు రెండో రకం. వీరిలో సానుకూలత ఉండదు. ఇతరుల విజయానికి అడ్డంకిగా మారుతారు. అహాన్ని ప్రదర్శించేవారు మూడో రకం. వీరు గర్వతిశయంతో ఇతరులను బాధిస్తారు, వేదనకు గురి చేస్తారు. నాలుగో రకం దుష్ట సలహాలు ఇచ్చేవారు. వీళ్ళు ఏ పనిని సరిగ్గా చేయరు, ఇతరులు చేసినా సహించరు. పనులకు ఆటంకం కలిగించి వ్యర్థ విషయాలతో కార్యపన చేస్తారు. సోమరులు 5వ రకానికి చెందుతారు. ఇలాంటి వ్యక్తులతో స్నేహం చేసిన వారు కూడా సోమరులుగా మారటం తప్ప సాధించేదేమీ ఉండదు. అందుకే ఇలాంటి అవగుణాలున్న వారితో స్నేహం చేయకూడదనేది 6వ వ్యక్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.